సర్పంచ్ గారు నూతనంగా విగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక అద్భుతమైన మాట ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తర్వాత కూడా మననం చేసుకోండి. రాజకీయంలో ఆధ్యాత్మిక ఉండాలి. మళ్ళొకసారి పదం వాడతాను, జాగ్రత్తగా వినాలి. చాలామంది చదువుకున్న కుర్రవాళ్ళు. రాజకీయంలో ఆధ్యాత్మికం ఉండాలి, ఆధ్యాత్మికంలో రాజకీయం ఉండకూడదు. అర్థమైందా? అందుకని మేము ఆ ప్రయత్నంలో దారం ఆదిరెడ్డి గారు చెప్పగానే వెంటనే మన ముత్యంపేట గ్రామానికి రావడం జరిగింది. మీ అందరితో కలిసి ఆనందం పాల్గొనడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ముత్యంపేట ఎంత అద్భుతమైనటువంటి పేరు. ఒక ముత్యం తయారవ్వాలంటే మనకు తెలుసండి, సముద్రంలో ఆ సమయానుకూలంగా ఆ వర్షపు చుక్క అక్కడ అది ముత్యంలాగా ఏర్పడుతుంది. అలాంటి ముత్యంపేటని మరి అంజన్న ఎందుకు ఎన్నుకున్నాడో తెలీదు. మీ గ్రామంలో కొండగట్టు ప్రపంచ స్థాయి దేవాలయం అండి. ఈరోజు అలాంటి కొండగట్టు అంజన్న సన్నిధిలో మనం అందరం వారి అనుగ్రహంతో నివసిస్తున్నాం, వారిని భక్తిగా మనం కొలుస్తూ ఉన్నాం. అలాంటి కొండగట్టు అంజన్నకి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే ఒక అద్భుత అనుగ్రహాన్ని అంజన్న మనకందరికి అనుగ్రహించాడు. దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఎలాగైతే ఒక సరి అయినటువంటి సుపరిపాలన అంటాం మనం, ఆ పరిపాలన గ్రామ స్థాయి నుంచి నిజంగానే మండల స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి, అది దాటి దేశ స్థాయిలో సుపరిపాలన ఉండాలి. ఉంటే మనందరం సౌఖ్యంగా ఉంటాం అనేది ఎవరికైనా తెలిసిన విషయం. కాబట్టి మనం గ్రామ స్థాయిలో రాజు అనుకుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కొత్త పంచాయతీ నిస్సందేహంగా మనందరికీ అద్భుతమైన ఫలితాలు కలగజేసే భవిష్యత్తు కార్యాచరణ వైపు అడుగులు వేయాలని ఈ సభా వేదిక ద్వారా మేము కొండగట్టు అంజనని మరోసారి ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామం భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి కొత్త కార్యాచరణకి నాంది పలుకుతూ, ఇంతకుముందు పెద్ద ఆయన అద్భుతంగా చెప్పారు, మనం ఓట్లు వేసాము, కొంతమంది ఇటు వేశారు, కొంత అటు వేశారు, ఏం పర్వాలేదు, కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత అలాంటివన్నీ మర్చిపోయి పరిపాలన చేసే వాళ్ళందరినీ సరిగ్గా చూసుకోవాలని ఇంత అద్భుతంగా చెప్పాడు. పెద్ద ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టడం వల్ల ఇది 100% వాస్తవమైనటువంటి మాట. అలా ఒక్క అవకాశం మనం ముత్యంపేటకు రాకూడదా? తప్పకుండా వస్తుంది. అలాంటి అవకాశం మనం చేత పట్టుకొని మన ముత్యంపేట గ్రామం ఇంటర్నేషనల్ స్థాయికి తప్పకుండా వెళ్ళాలి. ఇది మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, ఒక కొండగట్టు గిరిప్రదక్షిణ గురువు గారిగా మీ అందరి మధ్యలో ఈరోజు ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా మేము భావిస్తూ మీకు అందరికీ మళ్ళొకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా కార్యాచరణ ముందరుంది. మేము మళ్ళీ మీతో తప్పకుండా మమేకం అవుతాం. మీ ప్రతి మంచి పనిలో ఆదిరెడ్డి గారు అండ్ మీ యొక్క ఈ యొక్క వార్డు మెంబర్ అందరికి కూడా మీ ప్రతి పనిలో మేము కూడా మీతో ఒక అడుగు వేసి ముందు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఈ శుభ సందర్భంలో. అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖము, సౌభాగ్యం, ఆనందంతో ఉండాలని ఆ కొండగట్టు అంజనని ప్రార్థిస్తూ, బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి కార్యసాధకుడు, రామకార్యం అద్భుతంగా చేశాడు, పరమ సేవకుడు, ఎలాంటి లాలూచి లేని పరమ సేవకుడు. అలాంటి సేవాతత్వం ఉన్నటువంటి అంజన్న సన్నిధిలో ఉన్నటువంటి ఆదిరెడ్డి అండ్ ఈ యొక్క వార్డు మెంబర్లకి ఆ సేవా దృక్పథం అలవర్చి వాళ్ళు చిరస్థాయిగా ప్రజల గుండెలు నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, భారత్ మాతాకి జై.